నమస్కారం. లక్ష్మీ పంచాంగం ఛానల్కు స్వాగతం. శ్రీమాత్రి నమః. అందరికీ శుభోదయం. ఈరోజు మనందరికీ అంతా మంచే జరగాలని కోరుకుంటూ ఈరోజు పంచాంగం, ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా, ఇంకా ఈరోజు దినఫలాలు మరియు ఈరోజు పండుగ ప్రత్యేకత తెలుసుకుందాం. మంచి మాట. కష్టం వస్తే కన్నీరు రానియ్యకు, నష్టం వస్తే నిరాశను రానియ్యకు. నీ ధైర్యమే నిన్ను నువ్వు ఇష్టపడే తీరానికి చేరుస్తుందని మరువకు. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు, భాద్రపద మాసం శుక్లపక్షం, 2024 సెప్టెంబర్ 10 మంగళవారం. సూర్యోదయం ఉదయం 6 గంటల 7 నిమిషాలకు, సూర్యాస్తమయం సాయంత్రం 6 గంటల 18 నిమిషాలకు, చంద్రోదయం ఉదయం 11 గంటల 47 నిమిషాలకు, చంద్రాస్తమయం రాత్రి 10 గంటల 58 నిమిషాలకు, తిథి సప్తమి రాత్రి 11 గంటల 8 నిమిషాల వరకు, తదుపరి అష్టమి. నక్షత్రం అనురాధ రాత్రి 7 గంటల 52 నిమిషాల వరకు, తదుపరి జ్యేష్ఠ. కరణము గరిజ ఉదయం 10 గంటల 35 నిమిషాల వరకు, తదుపరి వనిజ. రాత్రి 11 గంటల 9 నిమిషాల వరకు, తదుపరి విష్టి. యోగము విష్కంభం రాత్రి 12 గంటల 26 నిమిషాల వరకు, తదుపరి ప్రీతి. అశుభ సమయాలు. రాహుకాలం మధ్యాహ్నం 3 గంటల 15 నిమిషాల నుండి 4 గంటల 47 నిమిషాల వరకు. యమగండం ఉదయం 9 గంటల 10 నిమిషాల నుండి 10 గంటల 41 నిమిషము వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 12 గంటల 12 నిమిషాల నుండి 1 గంట 44 నిమిషాల వరకు. దుర్ముహూర్తం ఉదయం 8 గంటల 33 నిమిషాల నుండి 9 గంటల 22 నిమిషాల వరకు. తిరిగి రాత్రి 11 గంటల 2 నిమిషాల నుండి 11 గంటల 49 నిమిషాల వరకు. వర్జ్యం రాత్రి 1 గంట 58 నిమిషాల నుండి 3 గంటల 39 నిమిషాల వరకు. శుభ సమయాలు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4 గంటల 31 నిమిషము నుండి 5 గంటల 19 నిమిషాల వరకు. అమృత గడియలు ఉదయం 8 గంటల 48 నిమిషాల నుండి 10 గంటల 32 నిమిషాల వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11 గంటల 48 నిమిషాల నుండి 12 గంటల 37 నిమిషాల వరకు. సెప్టెంబర్ 10 మంగళవారం. ఈరోజు మంచిదేనా? ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా తెలుసుకుందాం. ఈరోజు ఉన్న తిథి సప్తమి రాత్రి 11 గంటల 8 నిమిషాల వరకు ఉంది, తదుపరి అష్టమి. సప్తమి తిథి సకల శుభకార్యాలకు అనుకూలమైన తిథి. తదుపరి వచ్చే అష్టమి తిథి రిక్త తిథి కావున శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. అనురాధ నక్షత్రమున నామకరణం, గృహప్రవేశం, వాహన ముహూర్తం చేయడానికి ముహూర్తము ఉదయం 6 గంటల 7 నిమిషాల వరకు ఉంది. రాత్రి 12 గంటల 26 నిమిషాల వరకు ఉండే విష్కంభ యోగము శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. వారం మంగళవారం కూడా చాలా రకాల శుభకార్యాలకు వాడరు. సాధారణమైన పనులు, మనం ప్రతిరోజు చేసుకునే పనులకు ఎటువంటి దోషాలు ఉండవు కాబట్టి యథావిధిగా చేసుకోవచ్చు. ఒకవేళ ఏదైనా శుభకార్యం కాని పని చెయ్యవలసి వస్తే శుభ సమయం చూసుకొని చేసుకోవచ్చు. అలాగే ఏదైనా శుభకార్యం చేయవలసి వస్తే లగ్న ముహూర్తాలు చూసుకొని ఆ లగ్నానికి సరిపడే పనులు చేసుకోవచ్చు. సూర్యుడు సింహరాశిలోను, చంద్రుడు వృశ్చిక రాశిలో ఉంటారు. మంగళవారం ఉత్తరం దిక్కున, వాయవ్యం దిక్కున ప్రయాణాలు చేయరాదు. నిన్న మేమడిగిన ప్రశ్నకు సమాధానం. విష్ణువు అవతారాలలో మొదటి అవతారం నారాయణ అవతారం. ఈరోజు ప్రశ్న: విష్ణుమూర్తి త్రేతాయుగంలో ఎవరిగా అవతరించారు? బలరాముడు, శ్రీరాముడు, శ్రీకృష్ణుడు, వామనుడు? సమాధానాన్ని కామెంట్లో తెలపండి. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారందరికీ ఆ శ్రీ మహావిష్ణువు, లక్ష్మీదేవుల ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండి వారంతా సుఖ సంతోషాలతో సకల సంపదలతో జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన దినఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి
పరిస్థితులు అనుకూలించి పనులు అనుకున్న రీతిలో కొనసాగుతాయి. వృషభ రాశి ఆస్తి గొడవలు పరిష్కారం అవుతాయి. మిథున రాశి అనుకున్న పనులు నిదానంగా పూర్తి చేస్తారు. కర్కాటక రాశి అంచనాలు తప్పి నిరాశ చెందుతారు. సింహరాశి మీ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. కన్య రాశి నిరుద్యోగులకు ఉద్యోగ లాభం. తులారాశి ఎందరు కాదన్నా మీ నిర్ణయంపైనే కట్టుబడి ఉంటారు. వృశ్చిక రాశి సంఘంలో ఎనలేని గౌరవాన్ని దక్కించుకుంటారు. ధనుస్సు రాశి ఆలోచనలపై ఒక అంచనాకి వస్తారు. మకర రాశి నిరుద్యోగుల కలలు ఫలించే సమయం. కుంభరాశి మొదలుపెట్టిన పనులు ఆటంకాలను అధిగమించి సమయానికి పూర్తి చేస్తారు. మీనరాశి వదులుకున్న ఉద్యోగ అవకాశాలు తిరిగి దక్కుతాయి. ఇది ఈ రోజుటి పంచాంగం. మన గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని దీవెనలతో మనమంతా చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణం చేయండి. జై శ్రీరామ్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు. షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. నమస్కారం. లోకా సమస్త సుఖినో భవంతు.